మహాలావణ్య సేవది కదా. సరే. వందే గురుపదదుందుం అమామానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త్రపుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం వందే. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీం కారమూర్తే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందుయుగలస్తనద్వయీం పార్శ్వబిందురచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీరికాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. శ్రీమాత్రే నమః. ఓం 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 హ్రీం ఓం ఓం హ్రీం ఓం 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 ఓం. అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండదత్త ఓం పరానంద చిన్మయ ఘన బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ గణ విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తుల గణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిరదత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం తత్వోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమః. నాన్న గురుకృప అమ్మవారి యొక్క 48 నామం. ఈ నామం ఏమిటంటే మహాలావణ్య సేవధి. సామాన్య అర్థంలో లావణ్యము అంటే అందము, కోమలము ఇత్యాది పదాలన్నీ మనం చెప్పి వర్ణిస్తూ ఉంటాం కదా. సామాన్య సాహిత్యపరంగా దాని అర్థం ఏంటంటే గొప్ప సౌందర్యమునకు నిధి జగన్మాత అని సామాన్య అర్థం. సామాన్యమైన అర్థంలో కూడా అసామాన్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది, అసామాన్యమైన మహా అర్థం ఉంది. వాళ్ళు ఏమన్నారు? నిధి అన్నారు. నిధి అంటే అందము, లావణ్యము. దీనికి అమ్మవారు నిధి అంటే పరాలో ఉన్న ఒక అందము, పశ్యంతిలో ఉన్న అందము, మధ్యమలో ఉన్న అందము, అలానే స్థూలములో వైఖరిలో కూడా ఉన్న అందము. మనం ఇటు నుంచి చూడాలి అనుకుంటే కేవలం మనకి సృష్టి ఒక్కటే కనిపిస్తుంది. అందుకే మహాలావణ్య సేవది. అబ్బా, అమ్మవారి దర్శనం కనిపించగానే ఎంత అందంగా ఉంది అని అనేసావు. చూసిన తర్వాత అన్నావు, అది వైఖరిలో అనేసావు. ఇంకా లోపల నిధులు ఉన్నాయిగా. పరా అందము, పరమానందము, పశ్యంతి బిందువు. అక్కడి నుంచి మళ్ళీ మధ్యమాలోకి వస్తుంది. మధ్యమాల వచ్చి వైఖరిలో ఓంకారంలో ప్రకృతి స్వరూపిణిగా నవావరణాలు 9 ఆకాశాలు నిర్మించి, ఇది నీ కంటికి భౌతికమైన దేహానికి ఆకాశం వరకు కూడా ఆ యొక్క ప్రకృతి అందాలన్నీ కంటితో చూసి నువ్వు ఆనందిస్తున్నావే, కానీ అసలైన నిధులన్నీ దాని వెనక ఉన్నాయి నాయన అని సామాన్య అర్థం. సో ఎప్పుడైనా ఆనందాన్ని, అది ఆ అందాన్ని చూసినప్పుడు దాని వెనక ఉన్న నిధులు కూడా మనం తెలుసుకోవాలి. అందుకే మనసెరిగి ప్రేమించడం అన్నమాట. ఏమా, కేవలం సౌందర్యము ని చూసి ప్రేమించడం అంటే కేవలం అది ఆకర్షణే అవుతుంది, కానీ ప్రేమ బంధం కాదు.
ఆకర్షణ అంతే. ఇప్పుడు ఎన్నో వస్తువులు కొత్తగా ఉన్నప్పుడు అన్నీ అందంగా ఉంటాయి. కొత్త కారు ఎప్పుడూ అందంగా ఉంటుంది. కొత్త ఇల్లు ఎప్పుడూ అందంగా ఉంటుంది. అదే 10 సంవత్సరాల తర్వాత ఆ కొత్తదనమే పోయి పాతదనం వస్తుంది. సో, మరి ఇది లావణ్యమా? హ్మ్. అంటే దీని వెనక ఏవో నిధులున్నాయి. ఇప్పుడు అవి తెలుసుకోవటమే ఈ అంతర్గత రహస్యములు. అందులో ఈ మహాలావణ్య శేవధిలో ముందు హకారము, ల, హల, హల అని ఒక నామం అమ్మవారికి. అంటే ఇంకా వర్ణన ఎలా ఉంటుందో చూడండి. ఎలా ఆవిడ లావణ్యం పొందింది. ఎలా ఆవిడ మహాలావణ్య అన్నారు. ఉట్టి లావణ్యము, అందము కాదు. ఉట్టి ఆనందం కాదు. నువ్వు అందంగా ఉన్నావు అంటే రేపు ఈ అందము వెళ్ళిపోతుంది అనేది ఒక అంతరార్థం మనకి. అంతేగా ఇవాళ అందంగా ఉన్నావు, ఇప్పుడు అందంగా ఉన్నావు. రేపెలా ఉంటావో మాకు తెలీదు. అవునా? కానీ అమ్మవారు మహా ఇవాళే కాదు, కాలము కూడా అందముగా ఉంటుంది. ఆమె ప్రతి సృష్టి కూడా అందముతో కూడుకొని ఉంటుంది. అంటే ఆవిడ చేసే పనులన్నీ అంత అందంగా, లావణ్యంగా చేస్తుంది. ఇప్పుడు మనకు కూడా చెడు కాలము, మంచి కాలము. అవునా? జీవితం మంచి జీవితము, చెడు జీవితము. మంచి ఆలోచన, చెడు ఆలోచనలు. ఇట్లా అన్నమాట. ఇవన్నీ కూడా ఆ మహాలావణ్య ఆవిడ ఎంత ఆవిడ పరాలో ఉన్న లావణ్యం నుంచి నిధుల నుంచి అవే అక్కడ ఏముందో ఇక్కడ స్థూలంలో కూడా అదే చూపిస్తోంది. అంటే నువ్వు చూస్తున్న భౌతికమైన కళ్ళతో చూస్తున్న అందం ఏదైతే ఉందో అది చెక్కు చెదరదు. కాలానికి, దేశానికి, చైతన్యానికి తట్టుకొని ఉంటుంది. సృష్టి అంతే కదమ్మా! ఈ సృష్టి మీద ఎందరో కవులు ఎన్నో కావ్యాలు, ప్రబంధాలు రచించారు. అవునా? మనం పోయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మిగతా వారొచ్చారు. సృష్టి ఆ అందం అలానే ఉంది. ఆ మామిడి చెట్టు, ఆ మామిడికాయ, ఆ పొలం అన్నీ అలానే ఉన్నాయి. ఏది కూడా ఫేడ్ అవే కాలేదు. ఫేడ్ అవే అంటే ఏంటంటే కంటి నుంచి అదృశ్యం కాలేదు. అంటే నశించిపోలేదు. అది నశ్వరమైన అందము కాదు నాయనా. ఈశ్వరానందము. అందుకే ఈశ్వరుడికి మన్మధుడు అని పేరు. ఆయనని మించిన అందగాడు ఎవరు లేరు. ఆయనంటే ఆమె, ఆమె అంటే ఆయన. అర్థమైందా? అందుకే వాళ్ళిద్దరూ మహాలావణ్య సేవతి. వారి జంట కూడా అలానే ఉంటుంది. ఏమ్మా? ఒకటిలో అన్నీ చూపిస్తున్నారే గాని అన్నిట్లో నుంచి ఒకటిని చూపించట్లేదు. ఆ మాయలో వాళ్ళు లేరు. ఏకము నుంచి అనేకం వచ్చాయి. మనం అనేకం నుంచి ఏకాన్ని చేరుకోవాలని చూస్తున్నాం. ఆ మహాలావణ్య సేవదిలో నేను అటువంటి సచ్చితానంద అక్కడ లయం కావాలని నువ్వు ధ్యేయం పెట్టుకొని ఇక్కడ మనం అలంకారాలు చేసుకుంటున్నాం. అలంకారాలు అంటే బాహ్య అలంకారాలు కాదు నాన్న, జీవిత అలంకారాలు. అంటే ఒక పూజ చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, క్రియ చేసుకోవటం. ఆ మహాలావణ్య సేవదిలో మనము కూడా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, ఆ నాదం నుంచి వచ్చాం కాబట్టి, మళ్ళీ ఆ నాదంలోనే కరిగిపోవటము, లయం అయిపోవటము. అదే సచ్చితానంద అంటారు. ఓకే? ఇప్పుడు హల అంటే ఏంటో తెలుసుకుందాం. అనగా అమ్మవారు ఆకాశ రూపిణి అని అర్థం. లం బీజము రూపమునకు పృథ్వీతత్వమునకు గుర్తు. సో హ బీజము ఆకాశమునకు గుర్తు. ఇది మంత్రశాస్త్ర రహస్యము. సో కాబట్టి హల అంటే ఆకాశ స్వరూపిణి, శ్రీచక్రమునకు ఆకాశ చక్రమని కూడా పేరు ఉన్నది. ఎంత బాగా చెప్పారో చూడండి. అమ్మవారి యొక్క లావణ్యాన్ని, అందాన్ని ఒక వస్తువుతో పోల్చలేదు. అదేనమ్మా. హకారము ఆకాశానికి గుర్తయితే లకారము పృథ్వీతత్వానికి గుర్తు. మనము అంటుంటాంగా కింద నుంచి పైదాకా చాలా అందంగా ఉన్నవి అంటారు. అవునా? అందంగా ఉన్నావు. నఖశిఖ పర్యంతము. అందుకే మనం కూడా పెడిక్యూరు, మణిక్యూరు, ఏంటి మణిక్యూర్ ఇవన్నీ చేయించుకుంటాం కదా. నఖశిఖ పర్యంతము అందంగా ఉండటం. అట్లా అన్నమాట. అమ్మవారు ఇది అంటే నవావరణాలు ఈ ఈ అమ్మవారి యొక్క రూపానికి తల్లి ఆకాశాన్ని సృష్టించింది కాబట్టి అది పరా అవ్యక్త మహదాకాశాలు సృష్టించింది కాబట్టి ఈ శ్రీచక్రానికి ఆకాశ చక్రం అని కూడా పేరు అన్నమాట. అంటే ఈ అమ్మవారు ఈ శ్రీచక్ర స్వరూపిణియే ఈ అమ్మవారు అని. ఎంత అందంగా ఉంది అమ్మవారు ఊహించుకోండి.
కన్ను, ముక్కు అన్నీ పెట్టండి. ఎలా పెట్టినా అందంగానే ఉంటుంది ఆ తల్లి. అర్థమైందా అమ్మా? అది. ఆ! అందుకని ఆకాశము, హాకారము, లకారము అమ్మవారి పాదములు, సృష్టి అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో కూడా అమ్మవారు నఖశిఖ పర్యంతము శ్రీచక్ర స్వరూపిణి, ఆకాశ స్వరూపిణి, లకారము పృథ్వీ స్వరూపిణి అంటే ఆకాశము అమ్మవారి యొక్క ఇది హృదయాకాశం హిరింకారం అంతా కూడా అమ్మవారి సగం దేహం బొడ్డు వరకు కిందంతా కూడా ఆకాశములన్నీ కూడా అమ్మవారి యొక్క పాదుకలు. ఈ మొత్తం సృష్టి అంతా కూడా మహాలావణ్య సేవది. అది ఇంకా అందులో నుంచి ఆవిడ ఇంకా లోపలి అందం ఎలా ఉంది? ఈం హ్రీం శ్రీం ఓం ఆవిడ మాట. అందుకే అన్నారు ఆయన మహానుభావుడు, పలుకే బంగారమాయేర్ అని. ఎందుకు అన్నాడు ఆయన? ఆమె హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం, బంగారు కాంతులతో, బంగారు ఛాయ. అందుకే ఆవిడ పలుకు కూడా బంగారమే. చాలా మంది ఇక్కడ భూమి మీద అందంగా ఉంటారు కానీ మాటలన్నీ కూడా చాలా మాయాపూరితంగా ఉంటాయి. కానీ అమ్మవారు ఓంకారము అంత అందంగా ఓంకారంగా, అంత ఓంకారం నుంచి ఇంత 84 లక్షల జీవరాశులను పుట్టించింది. అందం తన దగ్గరే పెట్టుకోకుండా అందరికీ ఇచ్చింది ఆ తల్లి. అందుకే ఆవిడ మహాలావణ్య సేవది. లావణ్యం తన సొంతం చేసుకోలేదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, అందరికీ కూడా ఆ లావణ్యం తెలుసుకోవటం వల్ల లావణ్యం. కొని తెచ్చుకునేది లావణ్యం కాదు అమ్మా, మేకప్స్ కావమ్మా. నీకు సహజంగా నీలో నుంచి లావణ్యం అందం అనేది పుట్టాలి. అది మహాలావణ్యము అంటే. అంతేగాని లేనిపోని కొని తెచ్చుకొని మేకప్లు చేసుకొని మాటలు కానీ, మనసు కానీ, చేతలు కానీ, పనులు కానీ ఇవన్నీ కూడా ఆ సందర్భంలో అవి నప్పుతాయి, మరో సందర్భంలో అవి విషపూరితం అవుతాయి. అంతే కదా. మరి ఆది సృష్టి ఆది నుంచి అమ్మవారు ఓంకారము, ఓంకార రూపిణి. ఆవిడ ఓంకారం. సృష్టి అంత అందంగా చేసింది. మన సృష్టే కాదు, 14 లోకాలు. మరి స్వర్గం అని మనం ఇక్కడ తపస్సులు చేస్తున్నాం కదమ్మా, స్వర్గంలోకి వెళ్ళాలని. అంటే అది అర్థం. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు 2వ నామంలోకి వెళ్దాం. ఇప్పుడు అందము అన్నప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది? సచ్చితానందము. ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా అటువంటి మహాలావణ్యంలో లయము కావాలని, అందులో నుంచి వచ్చామని వాళ్ళు తెలుసుకోవటం. అందుకే ఋషిత్వము వచ్చింది వాడికి. అమ్మా, నువ్వు కూడా తెలుసుకోకపోతే మాయలో ఉంటావు. మాయతో కూడిన అందాలు వెంట పరిగెడుతూ ఉంటావు. తెలుసుకున్నప్పుడు, దాని మూలం తెలుసుకున్నప్పుడు మహాలావణ్య దాన్నే ఆరాధిస్తావు, అర్చన చేస్తావు. అందులో నీకు ఈ అందమైన ఆలోచన వచ్చింది కాబట్టి ఈ ఆలోచనని మళ్ళీ ఆ మహాలావణ్యంలో కలపడానికి, నది ఒక సముద్రంలో కలిసినట్టు. అమ్మ ముందు నేనెంత, ఆ తల్లి ఇచ్చినది ఇది, మళ్ళీ ఇది ఈ ఆత్మ సౌందర్యము అన్నారే, ఈ ఆత్మ సౌందర్యం మళ్ళీ ఇది కూడా మహాలావణ్యం కాబట్టి అంశరూప మహాలావణ్య సేవది. ఈ అంశం తీసుకెళ్లి పూర్ణాంశలో కలపటం. అదే అందమైన కలయిక అంటే. ఈ సృష్టిలో ఒక ఆడ మగ లేదా భార్యాభర్తలు మాట్లాడుకునేది అందమైన దృశ్యాలు కావు. అసలైన అందమైన దృశ్యం ఏంటంటే నీ అంతట నువ్వు తెలుసుకొని, నీ అంతట నువ్వు సెల్ఫ్ రియలైజేషన్, నీలో ఉన్న అందాన్ని తెలుసుకోవటం, అన్వేషించటం, దాన్ని పట్టుకోవటం, దాన్ని ధ్యానించటం, ఆరాధించటం. ఆ రకంగా నువ్వు వెళ్ళి ఆ బిందువులో ఆ కలవటం, ఆ సత్ అనే పదార్థం ఏదైతే ఉందో ఆ సత్తులో నువ్వు ఏకత్వము, మమేకత్వము అవటం. ఇది అందమైన కలయిక. కలిశారు అంటే అది ఒక మునీశ్వరుడికి లయం వచ్చింది అంటే అది అందం. ఒకడికి మంచి ఆలోచన వచ్చిందంటే అందం. ఒకడికి మంచి పని చేశాడు అంటే అందం.
ఎవరు ఎవరు ఎలా ఉన్నారనేది కాదు. చేసిన పని ఎంత గొప్పగా ఉంది. ఎందరికి లాభం చేసింది. ఎందరికి లోక కళ్యాణార్థం. ఇప్పుడు రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, అవతార పురుషులు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు. మహానుభావులందరూ కూడా సృష్టిలో ఈ మహాలావణ్య సేవది అనే నామాన్నే వాళ్ళు ఆరాధించి అర్చన చేసి మళ్ళీ అందులోనే ఆ లావణ్యంగా అంత అందంగా కలిసిపోయారు. లయమైపోయారని. అది రాకపోకలు, కలయికలు, అందమైన కలయికలు, రావటం, పోవటం, అనుభూతులు, బంధములు. ఇది అసలైన అందము అని. అంతేగాని మహాలావణ్య సేవది అంటే ఆ! మనం అనుకున్న సామాన్య అర్థంలో ఏమిటి? హ్మ్. సౌందర్యానికి, బాహ్య సౌందర్యానికి గుర్తు అని కాదు నాయనా అని. యూ గాట్ ఇట్? ఇప్పుడు మీకు అసలైన అందం ఏంటో? మరి నీకు నీ నీ రూపం కంటే నీ మనసే గొప్ప అందం. అవునా? మన విషయానికొచ్చినప్పుడు నా మనసు చాలా నాకంటే అందంగా ఉంటుంది నా మనసు. అవునా? ఆ మనసు కంటే ఎక్కువగా అందంగా ఉండేది నా శ్వాస, నా ప్రాణం. అంతకంటే అందంగా ఉండేది నా ఆత్మ సౌందర్యం. ఆ ఆత్మ సౌందర్యాన్ని ఎవరైతే అభిమానిస్తారో, ప్రేమిస్తారో హ్మ్. వారే నా జీవితం అని మనం ఎలా అంచనాలు వేసుకుంటామో, అలానే ఒక మునులు, ఋషులు ఆత్మ సౌందర్యమే శాశ్వతము. మిగతా సౌందర్యాలు అశాశ్వతం అనుకునేవాడు ఆత్మ సౌందర్యం నుంచి ఆ మహాలావణ్య సేవదిని అర్చన చేస్తూ వెళ్లి కలిసిపోతాడు. మనము బాహ్య సౌందర్యం నుంచి, అంతర్ సౌందర్యం నుంచి, ప్రాణ సౌందర్యం నుంచి, ఆత్మ సౌందర్యం నుంచి మళ్ళీ ఆకాశాలు దాటి అక్కడి నుంచి బిందువులోకి వెళ్ళి అక్కడి నుంచి పరాశూన్యంలో కలవటం. ఇంత ప్రయాణం ఉంటుంది. అదే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. సో, అందము అనేది అందుకే ఇంగ్లీష్ వాడు ఏమన్నాడు? బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అన్నాడు. అంటే చర్మంతో కూడుకున్న అందము కాదు. రక్త మాంసాలతో ఉన్నది అందము కాదు అని వాడు ఒప్పుకున్నాడు. అవునా? అంటే వాడు శ్రీ విద్య ఇంతో అంతో వాడు ఇంత తెలుసుకొని అప్పుడన్నాడు. మన పూర్వీకులు మన నామాల్లో, మన వేదాల్లో ఎప్పటినుంచో ఉంది మహాలావణ్య సేవది. హ్మ్. నువ్వు చేసే పనులు బట్టి నీ అందము పెరుగుతుందమ్మా. మనసు వికారంగా పెట్టుకొని పైన ఎంత మేకప్ చేసుకున్నా గూడా హ్మ్. ఆ సౌమ్యత అనేది రాదు. సో, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం అంటే నీ ఆత్మని ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి నాయనా. ఆ! నవ్వుతూ ఉండండి అని ఎందుకంటారంటే, నవ్వు ఏమిటి? నవ్వులు మనకి ఆరోగ్యంతో సమానం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉన్నాడని. దిగాలుగా ఉన్నాడు అంటే మానసిక జబ్బులు, మానసిక రోగములు. అది లేదు, ఇది లేదు అనుకుంటూ ఎప్పుడు వాడు బాహ్య సౌందర్యం నుంచి ఆత్మ సౌందర్యం వరకు తనని తాను హ్మ్. తక్కువ చేసుకుంటూ, ఆరోగ్యం పాడు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటాడు. తెలుసుకున్నవాడు ఉన్నదాన్ని అమ్మవారు ఇచ్చిన దాన్ని పెంచుకుంటాడు. అందుకే తల్లి ఇచ్చిన దాన్ని పెంచుకోమని చెప్పి కిందకి పంపించింది గానీ, దాన్ని తక్కువ చేసుకొని బతకమని కాదు. మళ్ళీ అడగమని గాదు. అంతేగా తల్లిదండ్రులు సంపాదన చేస్తారు. పిల్లలకి ఇస్తారు. దాని మీదే బతుకుతాననేది కాదు. దాన్ని పదింతలు చేయమని. అంతే గదా! వ్యాపారస్తుడు వాడి తర్వాత వాడి కొడుకుని, "నేను ఇంతవరకు సంపాదించా దీన్ని నువ్వు మూడింతలు చెయ్యి" అంటాడు. పెంచుకోవటం స్థూలంగా ఎలా మనం చేసుకుంటున్నామో, అమ్మవారు ఇచ్చిన గుణములు ఏవైతే త్రిపుర సుందరి కదా! మరి ఆవిడ గుణాలన్నీ కూడా చక్కగా నువ్వు సత్వగుణము ఇటువంటివన్నీ కూడా పెంచుకున్నావనుకో హ్మ్. నువ్వే మహాలావణ్య సేవతి. నీ జీవితమే ఒక లావణ్యము. అందమైన జీవితం అండి. అందమైన కలలండి. అందమైన అనుభవాలు, అనుభూతులు. అవునా? అందమైన అనుభవం ఎప్పుడొస్తుంది? అందం విలువ తెలిస్తే అందమైన అనుభవం వస్తుంది. అందం విలువే తెలీదనుకో హ్మ్. కొందరికి అనుభవించడం కూడా చేత కాదు. ఏమ్మా? అది. అన్నీ ఉన్నాయి ఏదో లేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఉన్న దాంట్లో తృప్తి పడటం కూడా అందమే. ఏమ్మా? సెల్ఫ్ కంటెంట్‌మెంట్. ఆత్మతృప్తి. ఏదోనండి మాకెంత రాసి పెట్టిందో భగవంతుడు అంత ఇచ్చాడు. 3 పూట్ల మాకు ఏ లోటు లేదు. అందమైన జీవితం అది. అవునా? గుడిసెలో కూడా కాపురాలు చేసుకుంటున్నారు కదా! ఇద్దరు భార్యాభర్తలు కూలి నాలి చేసుకుంటూ బతికి పాపం సాయంత్రం అది గుడిసెకొచ్చి వాళ్ళిద్దరూ గూడా కూర్చొని పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ అన్నం ఏదో వాళ్ళు తింటున్నారు గదా! ఉల్లిపాయ వేసుకొనో, ఇంత కారం వేసుకొనో, నూనె పోసుకొనో పాపం ఏం చేస్తారు పేదవాళ్ళు గదా!
మళ్ళా కూరలు తెచ్చుకోలేరుగా. రోజు కూరలు ఎక్కడ తెచ్చుకుంటారమ్మా? వాళ్ళ సంపాదనే 300 ఉంటుంది నెలకి. అవునా? పిల్లలున్నారు. అవునమ్మా. ఏదో తింటున్నారు. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా పడుకున్నారు. మళ్ళీ పొద్దున్నే పనికెళ్తున్నారు. అందమైన జీవితం. అందుకే పల్లె పట్టు పల్లెలు చూడండి. పల్లెల్లో జీవనాలు చూడండి. వాళ్ళు అది లేదు, ఇది లేదని చెప్పి ఎప్పుడు ఏడవరు. మన పట్టణంలో ఉన్నవాళ్ళు చూడండి. అన్నీ ఉన్నా గూడా అన్ని జబ్బులే. అంటే 4 రకాల శరీరాలకి జబ్బులతో బాధపడుతూ ఉంటాం. అందుకే పల్లెలు చూడండి. వాళ్ళు అందంగా ఉంటారు. వాళ్ళ ఊర్లు గూడా అంతే అందంగా ఉంటాయి. ఆ పంటలు అంత అందంగా ఉంటాయి. పచ్చని పొలాలు. అవునా? ఎంత అందమైన ఆ కొండలు, గుట్టలు, ప్రశాంతమైన జీవితము, చక్కటి ఫ్రెష్ ఎయిర్. మార్నింగ్ వాక్ గూడా అవసరం లేదు. ఇంటి ఆరు బయట కూర్చుంటే చాలు. అవునా? ఇక్కడేంటి పొల్యూషన్. అందం అంటే అలా తెలుసుకోవాలి నాన్న. అప్పుడు అసలైన అందం అనేది నువ్వు తర్వాత తెలుసుకుంటావు. సచ్చిత్ ఆనంద అనేది శాశ్వతము. అదే మహాలావణ్యము. సో, ఆత్మ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఈ సృష్టిలో లేదు అనే రహస్యం తెలుసుకుంటావు అని అంతవరకు గూడా వెంపర్లాడుతూ ఇవాళ ఇవాళ ఉండి రేపు తన దృశ్యం తన్నస్యం. ఇవాళ ఉన్న అందం మళ్ళీ రేపుండదు. అటువంటి అందాల వెంట పరిగెడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. అది. అవునా? ఏది పెంచుకోవాలో అది పెంచుకోం. ఇప్పుడు గూడా చూడండి చాలా మంది గూడా ఏంటంటే, నేను అందంగా ఉన్నానా? ఒక వయసు దీన్ని బట్టి నిమిత్తం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అందానికే బాహ్య సౌందర్యానికే ఎక్కువ విలువ ఇస్తారు. అమ్మవారు ఇచ్చినవి లోపల ఇచ్చినవి పెంచుకోరు. హ్మ్. అలా భ్రమలో బతికేవాళ్ళు చాలా మంది. అందరూ కాదు, చాలా మంది. భ్రమలు. ఈ భ్రమల నుంచి నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకోవటం. సచితానంద మహాలావణ్య శైవతి. ఓం ఐం హ్రీం. ఆమె ఆత్మగా నాలో కూర్చొని ఉంది. ఆమె సౌందర్యం ముందు ఆ తల్లి ఇచ్చిందే గదా! ఈ అందం. అవునా? అది తెలుసుకున్నావనుకో నువ్వే మహాలావణ్య శైవతి. నిన్ను మించిన అందం ఈ సృష్టిలో ఎక్కడుంది? అవునా? పువ్వు వికసించడం ఎంత అందంగా వికసిస్తుంది. మన జీవితాలు అంత అందంగా వికసిస్తున్నాయా? తెల్లారుతోంది అంటే చాలా టెన్షన్‌లతో పరిగెడుతున్నాం. అవునా? పువ్వులు, ప్రకృతి చూడండి ఏవి ఉండవు. చక్కగా అందంగా వికసిస్తాయి. జంతువులు గూడా అందంగా చూడండి అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఎంత అందంగా ఉంటుంది తెల్లారి వెళ్ళినప్పుడు. అవునా? అది అందం. దట్ ఈస్ ద బ్యూటీ. బ్యూటీ అంటే అదనమాట. ఏదో బ్యూటీ అని జెప్పేసేసి మేకప్‌లు, కాస్మెటిక్స్‌ల వెంట పరిగెత్తడం గాదు. ఇది కాదు బ్యూటీ. ఏమ్మా? రెండవ నామము మల. మ ల అనగా మలము అంటే ఏమిటి? అవిద్య. మిథ్యయందు మాత్రమే రముంచినది. ఈ అమ్మవారు ఎప్పుడైతే ఏకము అనేకము కావటము, అద్వైతము ద్వైతము కావటము, ఈశ్వర సంకల్పము సాకారం అయినప్పుడు ఆ తల్లి మహామాయా స్వరూపిణిగా ఎలా వస్తోంది? 2 ఉన్నప్పుడు అవిద్యగా వస్తోంది. సత్యాన్ని దాచేసింది. ఉన్నది ఒకటే అనే విషయం ఎవరికీ చెప్పకుండా అనేకాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది. అదే అవిద్య. మనము గూడా పుట్టి ఓహో! సృష్టిలో చాలా మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. అనేకములో దేవుళ్ళని మనం పెంచుతున్నాం. ఆ ఉన్నది ఒకటే అనేది తెలుసుకోలేకపోతున్నాం. సో, ఇదంతా అవిద్య, మిథ్య. ఇప్పుడు మనం గూడా చూడండి మనం సంసారాలు చేస్తూ పిల్లలతో బంధాలు, బాంధవ్యాలు పెట్టుకున్నా గూడా, ఇవన్నీ గూడా ఇవాళ ఉండి రేపు ఉండవు అనే విషయం తెలిసినా మళ్ళీ వీళ్ళనే మనం అభిమానిస్తాము, ప్రేమిస్తాము. వాళ్ళతోనే జీవితం గడుపుతూ ఉంటాం. ఇదంతా నశ్వరము, మిథ్య. మన శాశ్వతం గాదు గదా! నువ్వు పొందిన వస్తువు, నువ్వు మమకారం పెట్టుకున్న వస్తువు అది శాశ్వతమా? అది శాశ్వతం గాదు, నువ్వు శాశ్వతం గాదు. సృష్టే శాశ్వతం గాదు. సో, అమ్మవారు మిథ్య. అందులో ఎక్కువ రమిస్తూ ఉంటుంది అమ్మవారు. రమించటము అంటే ఏంటంటే, అందులో ఎక్కువ ఉంటుంది అంటే, జీవులని అటువంటి బంధము అనే పాశములో కట్టిపడేస్తుంది. అది. అందుకే అమ్మవారి చేతుల్లో ఉంటాం. అమ్మా! నాకు ఈ బంధం నుంచి విముక్తిని చెయ్యమ్మా అని పూజలు జేస్తూ ఉంటాం. మాయ నుంచి. అనస్వరమునందు మాత్రమే రమించునది. అనస్వరము, నస్వరము, అనస్వరమునందు.
నశ్వరము కానిది ఏదైతే ఉన్నదో మాత్రమే రమించినది. అంటే బిందువులో కూడా ఆమె ఉంటుంది. ఆమె బయటికి వచ్చినప్పుడు మాయా స్వరూపిణిగా, మిథ్యగా రమించినది. రెండిట్లో కూడా ఆవిడే ఉంటుంది. ఇప్పుడు ఆహ్, మలము అంటే ఏ రకములైన మలములున్నయి? కార్మిక మలము, కాయక మలము, అణవ మలము అని 3 రకములైన మలములున్నయి. మలము అంటే ఏమిటంటే మలము అంటే తెలుసు కదా! అమల, మల. మురికి. అంటే ఏంటంటే ఇప్పుడు కార్మిక మలం. అంటే శరీరగతమైన పనులు చేయటం. చెడు పనులు గాని, మంచి పనులు గాని ఇవన్నీ కర్మకి సంబంధించినవి. ఏమ్మా? కార్మిక మలం. మనం అందరం శరీరంతోనేగా పనులు చేస్తున్నాం. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. అది కూడా ఒక రకమైన మలమే. పాపం గాని, పుణ్యం గాని. కాయక మలము శరీరంతో చేసేవి. అలానే ఆణవ మలము. అలా ఈ 3 రకాల రకములైన మలములు ఉన్నాయమ్మ. ఇందులో ఆ మూడే త్రిపురా స్వరూపములు. అమ్మవారు కర్త, కర్మ, క్రియ. సంకల్పము, కారణము, దాని యొక్క పని. అదే అమ్మవారి యొక్క ఈ మలములు కార్మిక మలము, అలానే అణవ మలము, అలానే కాయక మలము. ఇది మహాత్రిపుర సుందరి. మనం కూడా అంతే కదా! ఈ మూడిట్లోనే మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి గానీ, ఎప్పుడూ రాజరాజేశ్వరి అమ్మవారిని మనం కొలిచింది లేదు. మహాత్రిపుర సుందరి అనే తల్లి మాయలోనే ఉంటూ జీవితం వెళ్ళిపోతుంది. సంకల్పం చేస్తున్నాము. హ్మ్. మనసేమో దానికి కర్మగా తీసుకుంటుంది. కర్మ మలము, కాయక మలము క్రియగా బయటికొస్తుంది. అణవ మలము. ఏమ్మా? ఇది చేసే పని. కర్త, కర్మ, క్రియ. దీనితోనే ఇదంతా గూడా ఆ 3 త్రిపుర స్వరూపములు. ఈ 3 గూడా అమ్మవారి మహాత్రిపుర స్వరూపములు. అదే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. రుద్ర గ్రంథి విభేదిని అయితే గాని భేదము చేసుకుంటేనే గాని నీకు అసలైన ఆ లావణ్యం అనేది తెలియదు. ఇది మాయతో కూడుకున్న అందము. అది అమాయ. మాయలేని అందము. శాశ్వతము. ఏమ్మా? అందుకే కొన్ని పుష్పాలు కూడా చూడండి. కొన్ని పుష్పాలకి ఇప్పుడు శ్రీకృష్ణుడు వారు పారిజాత ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? పారిజాతం భూమి మీద పుట్టిందా? కాదే. సత్యభామ అడిగినప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళి ఆ యొక్క పారిజాత పుష్పాలన్నీ భూమి మీదకి తీసుకొచ్చాడు. అందుకే అవి ఎప్పుడూ గూడా ఏమ్మా కింద పడినా గూడా పూజకి అర్హత సంపాదించుకున్నాయి. కింద పడినవి ఏరుకునే కదా పూజలు చేస్తున్నాం మనం. అట్లా మహాలావణ్యం అది. అది మలానికి మహాత్రిపుర సుందరికి ఆ పూలు ఆ! కి సంబంధం లేదు. నేనెక్కడ ఉన్నా గూడా ఇప్పుడు ఇది ఏది కమలము. కమలం గూడా బురదలో నుంచి వస్తుంది గదా! మరి పూజకి అర్హత సంపాదించింది కదా! హ్మ్. మహాత్రిపుర సుందరి అనే దానికి సంబంధం లేదు. అది పైనుంచి వచ్చిందది. అది. సో, నువ్వు ఈ 3 గూడా ఆ! అదియే మహామాయా స్వరూపములు. ఆ జగన్మాత యొక్క ఉపాస్య మహామాయా స్వరూపానికి పరోక్షమైన, ప్రత్యక్షమైన గుర్తులు. ఏమ్మా? ఈ 3 ఉన్నయే ఈ మలములు, ఇది పరోక్షంగా ఇవి నీకు గుర్తులు. అమ్మవారు మహాత్రిపుర సుందరి నువ్వు చూడాలి అంటే, ఇగో ఇంతకంటే ఇంకేం చూస్తాం స్వామి? కర్త, కర్మ, క్రియ. మంచి పని చేసావు అంటే, ఆహా! మహాత్రిపుర సుందరి మాయలో గూడా మంచి పనులు చేశావు. మాయని తెలుసుకున్నాను. అమ్మవారిని ఆరాధించాను. గురువుగారు ఇచ్చిన మంత్రం బాలా మంత్రం ఐం, క్లీం, సౌ చేసుకొని, ఆ తల్లి ఇదే ఐం, క్లీం, సౌ చేయటమే 3 రకములైన కాయకమలము, అనవమలము అలానే 3 ఉన్నాయి గదా! కార్మిక. కార్మిక మలము అంటే క్రియ. చేసి మహాత్రిపుర సుందరిని ప్రసన్నము చేసుకొని రాజరాజేశ్వరి స్థితికి వెళ్ళటం. అదన్నమాట. ఇంతకంటే అమ్మవారి యొక్క హ్మ్. మళ్ళా అంటే ఏటో తెలిసింది కదా! అంటే ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుంది? నశ్వరము కాదురా! ఆ! ఇది నా మాయ. అసలైన నా లావణ్యం ఎక్కడుంది? బిందువులో ఉంది. లోపల ఉంది. అది తెలుసుకో. ఆత్మగా ఉన్నాను నీలో. అదే ఆత్మ సౌందర్యము. అది పట్టుకొని రాజరాజేశ్వరి స్థితి వైపు పద.
అప్పుడు నేను మహాత్రిపుర సుందరి నీలో ఈ 3 గుణములు తొలగిస్తాను. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, అలానే రుద్ర గ్రంథి విభేదిని. అక్కడి నుంచి నీకు ఆకాశం యొక్క రెక్కలు ఇస్తుంది. ఈ ఆకాశంలో ఎగిరే రెక్కలు కాదు. అదే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉదాన ప్రాణం అనే పక్షి బయటపడుతుంది. అది చిత్ గగనం వైపు వెళ్ళిపోతుంది. అదే నీ ఆత్మ. అదే సాక్షి చైతన్యము, అదే ఈశ్వర చైతన్యము, అదే ఉదాన ప్రాణము, అదే అమ్మవారి యొక్క స్వరూపము. అది ఆ రెక్కలతో, దాన్నే గరుత్మంతుడు అంటారు. ఇప్పుడు మన హృదయం ఉందా? మనకి లంగ్స్ ఉన్నాయి కదా, అవునా? ఉరపంజరములు అంటారు తెలుగులో. లంగ్స్ లో 2 లంగ్స్ గరుత్మంతుడి యొక్క రెక్కలు. ఆ మధ్యలో కూర్చుని వసించి ఉన్నదే వైష్ణవి. ఏమ్మా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నువ్వు చేస్తున్నావు, క్రియాయోగం చేస్తున్నావు కాబట్టి అప్పుడు ఆ ఆత్మ ఏటి స్థూల సూక్ష్మ సూక్ష్మతర ఉదాన ప్రాణం ఉత్పత్తి చేయటం అంటే ఆత్మని ఉద్ధరింపజేసుకోవటం, అంటే ఆత్మని తెలుసుకోవటం. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఈ రెక్కలు, ఈ పక్షి, ఇది ఏమిటి ఆకాశం వైపు వెళ్ళిపోతుంది, చిత్ గగనంలోకి వెళుతుంది. అక్కడ దానికి శ్వాసతోనూ పాంచభౌతికమైన దీంతో అవసరం లేదు. ఈ మలముల యొక్క అవసరమే లేదు. అసలైన గరుత్మంతుడు ఆయన. 3వ కన్ను నుంచి సోహంలో సా తీసేసి హా తీసేస్తే ఓంలోకి వచ్చేసావు, రుద్రగంధిలోకి. అక్కడి నుంచి రెక్కలు విదిలించుకుని అమ్మవారి దగ్గరికి, ఆ చిత్ గగనంలోకి, ఏమ్మా, ఆ ఆకాశాలు దాటుకుంటూ అమ్మవారి రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకచ్చం దగ్గరికి వెళ్ళిపోతుంది. అది చెప్తున్నది ఇక్కడ. ఇంత శ్రీ విద్యార్థం దీని వెనక ఉంది. అందుకే క్రియాయోగంలో ఏంటంటే ఉదాన ప్రాణ ఉత్పత్తి అనేది ఒకటి ఉంది. దాన్ని ఎలా పుట్టించాలి, కుంభక రేచక పూరక అనేది ఏదైతే ఉందో, ఇవే మలములు. ఇవి చక్కగా చేసావు అంటే, ఆరాధించావు అంటే నీకు తెలియకుండా ఆత్మ ఉద్ధరణ అవుతుంది. అంటే ముఖ్య ప్రాణము అంటే ఆత్మ అప్పుడు కదులుతుంది. అంతవరకు కదలదు. అంతవరకు నువ్వు శ్వాస తీసుకుని వదులుతూ ఉంటావు మాయలో. దాన్ని బంధించి కుంభకము చేసి, అంతే కదా. పొయ్యి రాజేయాలి అంటే మంట ఎలా వస్తుంది? కింద బాగా రాజేయాలి, ఊదితే గట్టిగా వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, శ్వాస తీసుకొని ఆ ఆత్మని బయటికి తీస్తున్నాం. ముఖ్య ప్రాణాన్ని బయటికి తీయటం అంటే ఆత్మ బయటికి రావటము. ఓకే, అది ఉదాన ప్రాణ ఉత్పత్తి అంటే ఆత్మ. అది ఆత్మ యొక్క దానికి ముక్తి వచ్చింది. 3వ కన్ను దగ్గర దాకా విముక్తి, అక్కడి నుంచి పైకి ముక్తి. అర్థమైందా? అదే ముక్తి మౌక్తికాలు అంటారు. నో డౌట్స్? ఎనీ డౌట్స్? ఎందుకంటే ఇంకో నామంలోకి వెళ్ళిపోతున్నాను. ఒకసారి లాస్ట్ చెప్పరా గురుగారు ఒకసారి? ఓకే నాన్న. ఇప్పుడు మన మల అన్నప్పుడు ఏంటంటే నాన్న, అమ్మవారు ఈ త్రిపుటి అనేది ఉంది కదా, మనం చేస్తున్న పనులన్నీ 3 అంటూ ఉండాలి కదమ్మా. కర్త, కర్మ, క్రియ. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను రాయాలి అనుకున్నప్పుడు నీకు 3 వస్తువులు అవసరం. కార్మిక మలము, కాయక మలము, అణవ మలము. అంటే కర్త, కర్మ, క్రియ. ఈ 3 కూడా అమ్మవారు పైనుంచి సృష్టి చేసినప్పుడు ఈ త్రిపుటిని పెట్టుకుని చేసింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో ఈ 3 గనక ఇది నస్వరము, బయట చేసే పనులు నస్వరము. నువ్వు క్రియతో తెలుసుకొని నువ్వు శ్వాసను పట్టుకొని చేసేది ఈ త్రిపుర అనే నస్వరాన్ని వదిలి ఈశ్వరం వైపు నువ్వు తెలుసుకోవటం. You have to get realized that whatever the actions that you are performing in this creation, they are outside. Okay, you are performing in the maya, not in the reality. So appudu you get realized, నేను చేయవలసింది ఇది కాదు, ఈ మలములు కాదు, కర్మని అనుభవించడం కాదు. కర్మలు అంటే ఏంటి? కర్మల నుంచి విముక్తి పొందటం. మనస్సు అనేది అమనస్క సంకల్పాలు తీసేయటం. అప్పుడు నీకు కర్మ ఎక్కడుంది? మహాత్రిపుర సుందరి లేదు కదా. మనసుంటే నీకు సంకల్పం, అది చేయాలి ఇది చేయాలని. ఆ మనసే లేనప్పుడు నువ్వు త్రిపుర సుందరి ఎలా అవుతావు? రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతావు. అప్పుడు ఆ ఆత్మ 3వ కన్ను వైపు ప్రయాణం చేస్తుంది అని.
అది ఈ మహా త్రిపుర సుందరి ఐం క్లీం సో బాలమంత్రం వలన క్రియాయోగం వలన ఈ మాయను తొలగించుకుంటావు నాయన. ఈ నస్వరాన్ని ఏం చేస్తావు? అమ్మవారు నస్వరములో ఉన్న అమ్మవారిని అనస్వరము చేసి మూడో కన్ను దగ్గర అక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు. అర్థమైందా? అంటే అమ్మ ఆడించిన ఆట ఇది దొంగ ఆట అని తెలుసుకుంటావు. అసలైన ఆట పైన. ఏమ్మా? అమ్మో! భలే వస్తున్నాయమ్మా మీకు. బేరుండా అని చెప్పారు కదా దాంట్లో. అమ్మవారి దర్శనం. అమ్మా జయశ్రీ బేరుండా అని చెప్పారు కదా కట్మాల. కడకమాల్లో బేరుండా. బేరుండా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బేరుండా. అమ్మా అర్చన అర్థమైందా? ఏమీ లేదమ్మా. మూడో కన్ను దాకా నువ్వు వచ్చావు అంటే అమ్మవారు నస్వరాన్ని ఈశ్వరం చేసావని. అంటే ఈ మూడు మలములు ఏవైతే ఉన్నాయో దీనితో అంటే అమ్మవారు ఈ మూడిటికి కర్త కర్మ క్రియ యొక్క స్వరూపం కాబట్టి గురువులు నీకు బాలామంత్రం ఇస్తారు కాబట్టి ముందు ఇవి తొలగించుకో అమ్మా అని. మూడో కన్ను దాకా రా ఈ మంత్రంతో, అక్కడి నుంచి నేను రాజరాజేశ్వరి మంత్రం ఇస్తాను అని. అదే పంచదశి. ఈ మూడు మలములు దాటాక రాజరాజేశ్వరి స్థితి వస్తుంది అని కదా గురుగారు. అప్పుడు నీకు మంత్రంతో పని లేదు, నువ్వే మంత్రము మంత్రి. ఓకే, అంటే సింపుల్ నాన్న, సింపుల్. ఏం పెద్దగా ఏం గురువుగారు, ఎందుకంటే గురువులు చెప్పేది చాలా డీప్ గా ఉంటుంది. పై పైన మీకు తెలుసుకుంటే లోపల అర్థమైపోతుంది. చాలా కాంప్లికేట్. అంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంత స్టైల్ గా చెప్తారు. నేను ఏంటంటే మీ భాషలో చెప్తాను. అంటే ఏమీ లేదు, 3 తీసేస్తే ఉన్నది 1, 1 0 అంతేగా. నేను నువ్వు తీసేస్తే ఇంకేముందమ్మా? సంకల్పము తీసేస్తే ఇంకా అమ్మవారు మహాత్రిపుర సుందరి నువ్వేమయ్యావు? నీకు కర్మ లేదు, ఏమీ లేదు, సంకల్పము లేదు. అప్పుడు నువ్వు రాజరాజేశ్వరి స్థితే నీది. కళ్ళు మూసుకున్నావు అంటే బ్రహ్మకక్షంలో ఉంటావు. కానీ మహాత్రిపుర సుందరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అని అంత తొందరగా నేను గుర్తించదు ఆవిడ. నేను ఇంకా ఆ పాసంలో పెడుతుంది. పాశాంకుశధర